హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో నేను జాబ్ చేస్తున్నానా, ఒకవేళ జాబ్ చేస్తే నా శాలరీ ఎంత వస్తుంది అని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మాత్రమే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు ఎదుర్కొనే ప్రశ్న ఏంటి అంటే, ఇంట్లోనే ఉంటారా, ఏదైనా జాబ్ చేస్తారా? లేదండి ఇంట్లోనే ఉంటాము అని చెప్పామనుకోండి, ఓహో అయితే ఖాళీగానే ఉంటారా అనే క్వశ్చన్ అయితే బయట వరకు అవసరం లేదు, ఇంట్లో హస్బెండే అంటారు. అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టయానికి కాఫీ కానీ టీ కానీ ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది రెడీగా లేకపోతే, మార్నింగే పనంతా అయిపోయింది, ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, ఈ మాత్రం కూడా చేయలేవా అనే క్వశ్చన్ని కొంతమంది హౌస్ వైఫ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంట్లో పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి నచ్చిన స్నాక్స్ ఉండకపోతే, అదేంటమ్మా నువ్వు మహా అయితే 1 అవర్ పనిచేస్తావు, ఈ మాత్రం నాకు నచ్చిన స్నాక్స్ చేయవా అనే పిల్లలు లేకపోతే మనం చేసే పని వాళ్ళకి కనబడదు, వాళ్ళకి కష్టంగా అనిపించదు, ఎందుకంటే వాళ్ళు చెయ్యరు కదా, చూస్తారు. ఎగ్జాంపుల్, మనం ఏదైనా స్పోర్ట్స్ మీట్కి వెళ్ళాము అనుకోండి, అక్కడ వాళ్ళు క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అర్రే కాయిన్ అటు కొట్టుంటే బాగుండేది, ఎగ్జాక్ట్గా స్పాట్లో పడిపోయేది అని అనుకుంటారు. కానీ అక్కడ ఆడుతున్న వాళ్ళకే తెలుస్తుంది దానివల్ల ఎవరో ఏదో జడ్జ్ చేశారు అని మనం కృంగిపోయి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మన కోసం 1 మినిట్ కూడా ఆలోచించారు. బయటికి వెళ్ళి జాబ్ చేసే ఉమెన్ కూడా తక్కువేం కాదు, కానీ వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఉండిద్ది, ఎందుకంటే నెల చివరికల్లా వాళ్ళ బ్యాంక్లో కొంత అమౌంట్ శాలరీ రూపంలో పడిద్ది కాబట్టి. అదే హౌస్ వైఫ్స్ అకౌంట్లో రూపాయి కూడా పడదు కదా, అందుకనే హౌస్ వైఫ్స్ అంటే అందరికీ శాలరీ అయితే పడదు, కానీ నేను సంపాదిస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, ఏ రూపంలో సంపాదిస్తున్నాను అనేది ఈరోజు లెక్కలతో సహా మీతో చూపిస్తాను. అదేంటక్క బయటకు వెళ్ళనంటున్నావు, శాలరీ పడదంటున్నావు, మరి ఎలా చూపిస్తావని అంటారేమో. నేను చేసే పనులు ఒకవేళ బయట ఎవరినైనా పెట్టుకొని చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇంట్లో మనం చేసే పనుల్ని చిన్న చూపుగా చూస్తారు, కానీ అదే పనుల్ని పని మనిషి పెట్టి చేయించుకోవాలి అంటే వీళ్ళ శాలరీ రూపాయి అయినా మిగులుతుందా? మొత్తం వాళ్ళకే పోదు. ఈరోజు మార్కెట్లో ఈ పని చేయడానికి ఎంత తీసుకుంటారు సుమారుగా అనేది మాట్లాడుకుందాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి టీ, టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఇవన్నీ కలిపి చేయడానికి ఒక మనిషిని పెట్టుకుంటే సుమారుగా 10,000 అయినా తీసుకుంటారు కదా. సో కుక్కి 10,000. మార్నింగ్ లేచేసరికి ఇల్లు నీట్గా ఉండాలి, కానీ మనం మాత్రం ఖాళీగా ఉంటాం. దానికోసం ఒక మనిషిని పెట్టుకున్నారే అనుకోండి, ఈజీగా ఇల్లు తుడవడానికి, తడిగుట్ట పెట్టడానికి, గిన్నెలు తోమడానికి, సర్దడానికి, బట్టలు ఉతకడానికి మళ్ళీ వేరేగానే వాషింగ్కి పెట్టుకోవాలి కదా. వీటి వరకే మ్యాక్సిమం 7,000 అండ్ అబోనే తీసుకుంటారు. మనం 7,000 వేసుకుందాం క్లీనింగ్కి. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనమే చూసుకోవాలి, లైక్ ప్రీ స్కూల్ లాగా. అదే ఒకవేళ ప్రీ స్కూల్లో జాయిన్ చేస్తే 10,000 అండ్ అబోనే. ఇప్పుడు 10,000కి ఎవరు ప్రీ స్కూల్ చెప్తున్నారు చెప్పండి? 20,000 వేసుకోండి, ఒకవేళ చిన్న పిల్లలు ఉన్న తల్లులైతే. అదే చిన్నపిల్లలు కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి అండ్ అబోవ్ క్లాసెస్ పిల్లలు అనుకోండి, ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి స్నాక్స్ పెట్టిన తర్వాత హోంవర్క్స్ చేయించాలి, వాళ్ళని చదివించాలి. దానికోసం ఒక ట్యూషన్ టీచర్ని పెట్టుకున్నాం అనుకోండి, మంత్కి 1K to 2K తీసుకుంటారు. 1K వేసుకుందాం మనం మంత్కి. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసే మదర్స్ ఉంటారు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే మదర్స్, తర్వాత కూరగాయలు కూడా, సామాన్లు, మంత్లీ గ్రాసరీస్ కూడా కొంతమంది ఇళ్ళల్లో మదర్సే తెచ్చుకుంటారు, ఉమెన్సే. సో వాటన్నిటికీ ఎవరినైనా మనం పెట్టుకున్నాము అంటే 5,000 అండ్ అబోనే తీసుకుంటారు. మనం 5,000 వేసుకుందాం. ఇప్పటి వరకు అయిన లెక్క అంతా ఒకసారి చూద్దాం, ఇంతవరకే ఎంత అయిందా అని చెప్పి. ఇది నేను ఇంకా సుమారుగా వేసిన లెక్క, ఇంకా ఎక్కువే కావచ్చు. అంటే ఈ డబ్బును నేను నా కష్టంతో సేవ్ చేస్తున్నట్లు, అంటే సంపాదించినట్టు కాదా. ఇంట్లో ఉండే ప్రతి హౌస్ వైఫ్ వెనుక ఒక చదువు ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలి అనే ఒక కళ కూడా ఉంటుంది. వాళ్ళు కావాలనేం ఇంటి దగ్గర ఉండిపోరు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేకపోయి ఉండొచ్చు, లేదు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి సహాయంగా ఉండాలి అని అయినా అనుకోను. నేను హౌస్ వైఫ్ అనే ఉద్యోగం చేయడం వల్ల మాత్రమే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతున్నారు. మా పిల్లలు ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా హెల్తీగా. కేవలం డబ్బేనా? మా హస్బెండ్ అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత
ఆయనకి ఏదో ఒక స్నాక్ కానీ లేదు అంటే టీ కానీ చేసి ఇచ్చి ఆయన మొహంలో ఆ రిలాక్సేషన్ కనిపిస్తుంది చూడండి, అదే నా సంపాదన. నా పిల్లల బోసి నవ్వులు చూస్తూ మురిసిపోతాను కదా. కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే తలదించుకొని హౌస్ వైఫ్ని అనే చెప్పే బదులు తల ఎత్తుకొని నేను హోమ్ మేకర్ చేసేది ఒక పని మాత్రమే కాదు, ఇంటిని ఆనందంగా ఎలా ఉంచుకోగలము, మనం ఇంట్లో ఉంటూ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేదే హౌస్ వైఫ్ హోమ్ మేకర్ డ్యూటీ. హోమ్ మేకర్ డ్యూటీ కష్టంగా చేస్తే భారంగా ఉండిద్ది, అదే ఇష్టంగా చేస్తే చాలా హ్యాపీగా బాధ్యతగా కనిపించిద్ది. ఈ వీడియోని ఎవరైనా హస్బెండ్ కానీ లేదు అంటే పిల్లలు కానీ చూస్తున్నట్లయితే మీ వైఫ్కి లేదు అంటే మీ మదర్కి షేర్ చేయండి. ఆవిడ కళ్ళల్లో వచ్చే బాధని మీరు చూస్తారు. మేము చేసే ఈ పని వెలకట్టలేనిది. మీరు ఎంత డబ్బు పెట్టినా ఈ పనికి మీరు వెలకట్టలేరు, కానీ మీరు ఒక్క దాంతో మాత్రం వెలకట్టచ్చు. ఏంటో చెప్పనా? ప్రేమ, చిన్న గుర్తింపు. మేము చేసే పనిని మీరు గుర్తించి పొద్దున్నుంచి అలసిపోయావు కదా, నా చేతితో కొంచెం టీ పెట్టివ్వనా, కూర్చో మాట్లాడుకుందామని చెప్పి అపురూపంగా ఒక 2-3 మాట్లాడితే చాలు. మీరు బయటికి వెళ్ళి వస్తారు, మీకు చాలామంది ఫ్రెండ్స్ చాలా ఉంటాయి, కానీ ఇంట్లో ఉండి హోమ్ మేకింగ్ చేసుకునే మాకు మీరు తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. హస్బెండ్, పిల్లలు, ఇంతే. మరి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చెయ్యరా, దీనికి కూడా డబ్బులతో లెక్క కడతారా అని మీరు అనొచ్చు. నేను డబ్బులతో లెక్క కట్టట్లేదు. మేం చేసే ఈ పనికి మీరు ఇచ్చే బిరుదుకు ఖాళీగా ఉన్నావా, ఏమైనా పని చూసుకోవచ్చు కదా అని కాకుండా చిన్న గుర్తింపు. పొద్దున్నుంచి అలసిపోయి ఉంటావు కదా, నా చేతులతో టీ పెట్టి తీసుకురానా, అలా చిన్న మాటలు, చిన్న గుర్తింపు కావాలి అని నేను ఈ వీడియో చేశాను. మన ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ అంటే ప్రతి గృహిణి యొక్క ఆలోచన. మన ఆలోచనే మనం ఎలా బ్రతుకుతున్నాం అనే దాన్ని డిసైడ్ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలం, ఇలాంటి టాపిక్స్ అనేవి నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. మనీ సేవింగ్ ఐడియాస్, హోమ్ క్లీనింగ్ ఐడియాస్, ఇంకా ప్రొడక్టివ్ డే ఐడియాస్, ఇలాంటివి నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళని హెల్తీగా చూసుకోగలం. సో మనం ఎలాంటి లైఫ్ని లీడ్ చేయాలి, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి పర్సనల్ కేర్ తీసుకోవాలి అని ఎవ్రీ ఉమెన్కి చాలా యూజ్ అయ్యే వీడియోస్ అయితే అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.